హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గను బ్లాగ్స్. ఇప్పుడు మనం అంతగిరి పోషమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. లెట్స్ గో. అంతగిరి పోషమ్మ అది కమాను, అక్కడ నుంచి అటు పోతే 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇవన్నీ కొండలు. మనకు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది అది ఒకటి సొరంగం. ఓన్లీ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి అది లోపలికి అలో ఉంటుంది అన్నట్టు. మన మన లాంటి నార్మల్ పీపుల్ కి లోపలికి అలో ఉండదు అన్నట్టు. జస్ట్ మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. కరెంట్ పవర్ సప్లై అవుతుంది ఇక్కడ నుండే. మనం ఇప్పుడే అంతగిరికి ఎంట్రన్స్ తో ఇది అంటే కొంచెం జాగ్రత్త. నైట్ టైంలో వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే తోవ మొత్తం పొక్కలు ఉంటుంది. ఇది అంతగిరి విలేజ్. కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ కట్టుకున్నారు, ఎందుకంటే ఇటు అంతకుముందు వీడియోలో మొత్తం చెప్తాను. అంతకుముందు టికెట్ దాకా 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ టికెట్స్ ఉండే, కానీ క్లోజ్ చేసేళ్ళు. ఎందుకో మాకు తెలియదు. మేబీ అందరికి ఫ్రీ కావచ్చు, అందుకే ఇప్పుడు మనం టికెట్స్ లేదు. మనం టికెట్స్ లేకుండా పోతున్నాం. ఇప్పుడు మన లోపలికి పోయినాక మిగతా మొత్తం దేవుని టెంపుల్ అవన్నీ విలేజ్లో మునిగిపోయినాయి, అవన్నీ చూపిస్తాం మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఎంట్రెన్స్ వచ్చినాక ఇక్కడ ట్యాంక్, ఇక్కడ వాటర్ మనం కాలు కడుక్కొని అది చెప్పులు అక్కడ ఇక్కడ సైడ్కి తీసేసుకోవాలి. ఇదే ట్యాంక్ నుండి మన వాటర్ గిట్లా కర్రీ గిట్లా కానీ అన్నం కానీ చేసుకోవడానికి ఇక్కడ వాటర్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఫ్రీ రూమ్స్, ప్లస్ మనం ముందర ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి ఫ్రీ రూమ్స్. ఇక్కడ ముందుగాల వచ్చి పాత తీసుకొని ఆపుకుంటారు ఈ రూమ్స్ కోసం. ప్లస్ ఇవి అయిపోతే మనం అటు సైడ్ వెళ్ళిపోయి కిరాయి తీసుకోవచ్చు. ఒక రోజు వచ్చేసి అంటే 150-200 కిరాయి ఉంటుంది. అది తీసుకొని మనం అక్కడ స్టే చేసి దేవునికి బోనం పట్టించి వెళ్ళి మనం దేవునికి అబ్బాయి ఎక్కిపోవచ్చు. ఇవన్నీ అయిపోతే అక్కడికి ఆప్షన్ తీసుకోవాలి. ఇవన్నీ అయిపోవద్దంటే మీరు ముందుగాల వచ్చి పాత తీసుకొని ఆపుకోగలరు. ఇప్పుడు మనం కిరాయి రూమ్ దగ్గర కిరాయికి ఎంత ఉంటుంది, ఒక రోజుకి ఎంత ఉంటుంది, లేకపోతే 1 అవర్కి ఎంత ఉంటుంది, గంటకి ఎంత ఉంటుంది అని ఏంటి బాబా అన్న ఇంకోసారి 1 అవర్కి ఎంత ఉంటుంది, గంటకి ఎంత ఉంటుంది అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కిరాయి ఇవ్వబడు ఇక్కడ రూమ్ రాసి ఉన్నాయి, మనం పోయి చూసుకుందాం ఒకసారి. ఇట్లా కనిపించే రూమ్ కిరాయి మనకు రూమ్లో అక్కడ ఫ్రీ రూమ్స్, లేకపోతే ఇక్కడికి వచ్చి మనం ఇలా ఫోన్ నెంబర్కి చేస్తే వాళ్ళు వస్తే మనకి కీ ఇస్తారు. ఈ అమ్మని అడిగిన కొబ్బరికాయ ఎంత అది ఎట్లా అని చెప్పి అడిగితే ఒక్క కొబ్బరికాయకు 30 రూపాయలు చెప్పింది. అట్లనే 2 వీలర్ 3 వీలర్ ఇట్లా కానీ మనం పూజ చేయించుకుంటే పూజ సామాన్ కూడా ఈమె దగ్గర అవైలబుల్గా ఉందంట. అంటే ఇక్కడ ఉన్న షాపుల దగ్గర అందరి దగ్గర ఉంటాయి, మనకి ఎక్కడ వీలైతే అక్కడ కొనుక్కోవచ్చు. పట్నం వేయించుకోవాలి. పట్నం టోకెన్ ఉంటుంది, అక్కడ లోపల టెంపుల్లో ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళకి చెప్తే వీళ్ళు వేస్తారు. వేసినాక వీళ్ళకి ఇంత అని ఉంటుంది. వేసి అయిపోయినాక మనం తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర. ఎవరైనా బండ్లు పూజ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. ట్రాక్టర్ 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ ఇక్కడ అయ్యగారు పూజ చేస్తాడు. బండిని బట్టి రేట్ ఉంటుంది. 2 వీలర్కి అయితే ఇంత,
4 వీలర్కి అయితే ఇంత 3 వీలర్కి అయితే ఇంత అని ఉంటుంది. మన అయ్యగారి దగ్గరికి పోతే పూజ సమాన్ చెప్తారు, మనం కొనుక్కొచ్చుకొని ఇస్తే అక్కడ ఇంత ఉంది. మనం కొబ్బరికాయ తీసుకున్నాం కదా షాప్ అక్కడ ఉంటాయి, తీసుకొని వచ్చి ఇక్కడ అయ్యగారికి ఇస్తే మనకు పూజ చేసి ఇస్తారు. మనం చుట్టూ తిరిగి ఒక 3 రౌండ్ల 5 రౌండ్ల మీ ఇష్టం, ఎంతో కొంచెం తిరిగి మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు ట్రైన్ అయితే దర్శనం టికెట్ ఎంత, కొబ్బరికాయ టికెట్ ఎంత, అది ఎంత తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ టెంపుల్ కొత్త గంటలు పాత టెంపుల్ వచ్చేసి లోపల ఉంటే అదంతా కూల్చేసి పెద్ద టెంపుల్గా మంచిగా అందరికీ సరిపోయేటట్టు ఫ్రీగా కట్టుకున్నారు. ట్రైన్ దీనికి బడ్జెట్ ఎంత అని ఇంకా అమ్మవారి ఏం టెంపుల్ దేంతో మనం తెలుసుకున్నాం. లోపలికి వెళ్ళి టోకెన్ ఉంటుంది, దర్శనం టోకెన్ 5 రూపాయలు, కొబ్బరికాయ టోకెన్ 10 రూపాయలు, వచ్చేసి గొర్రెపిల్ల టోకెన్ వచ్చేసి 500. మనం దేనికి సంబంధించిన టోకెన్ కావాలంటే అక్కడ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఎంత అమౌంట్ అక్కడ చెప్తే మనం తీసుకోవచ్చు. ఇట్లా టోకెన్ టికెట్ ఎంత ఉంది, అమౌంట్ ఎంత, ఏం కదా అని చెప్పి ఇక్కడ ఈ బోర్డు మీద అయ్యారిని అడిగిన 2 వీలర్ 3 వీలరు పూజ చేసుకుంటే ఎంత అని చెప్పి, ఎవరికి ఏం లేదు మన ఇష్టం తోచినంత తీయాలని చెప్పి అయ్యగారు అన్నాడు. ఇంత బడ్జెట్ అని ఏం లేదు, ఇంత డిమాండ్ అని లేదు. 2 వీలర్ అయినా 3 వీలర్ అయినా మన ఇష్టం. పూజ చేసుకున్నాక మనకు తోచినంత మనకి ఇస్తే తీసుకుని అయ్యగారు పూజ చేసి మనకు పంపిస్తాడు అంతే. ఇంత 200, 300, 400 అంటూ ఏది లేదు. ఈ టెంపుల్ బడ్జెట్ వచ్చి నేను అయ్యగారు వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకుందామని తెలుసుకుంటే వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఏం లేదు, గవర్నమెంట్ తరపులనే మొత్తం బిల్డింగ్ కడుతున్నాను. టెంపుల్ కూడా అదే గవర్నమెంట్ ఎండోమెంట్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఏం లేదు, గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనకి ఎంత ఏమో తెలియదు. దేవుడు కూడా పంచనామాలు ఏంటో కూడా తెలియదు. మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా కానీ వీళ్ళకి కూడా ఏం తెలియదట. సో అట్లా నేను ఏం చెప్పలేకపోతున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ అంత బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయినాక నేను ఖచ్చితంగా తెలుసుకొని మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మాక్సిమం. ముక్క నచ్చి కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలి, మీరు అక్కడ కొట్టలేదు. ఎందుకంటే ఇప్పుడే బిల్డింగ్ కొత్తగా కడుతుంది కాబట్టి అక్కడ పర్మిషన్ లేదు. సో అందుకే ఇక్కడ స్పెషల్గా ఏర్పాటు చేసాను, మనం ఇక్కడ కొట్టేయాలి అక్కడ కొబ్బరికాయ. ఫ్రెండ్స్ ఇక్కడ లడ్డు అండ్ పులిహోర కూడా మన ప్యాకెట్ టోకెన్స్ దొరుకుతాయి. ఇట్లనే స్ట్రేట్గా మేము జూమ్ చేస్తున్నాం చూడండి, ఆ జూమ్ చేసినా కానీ లడ్డూలు పులిహోర ప్యాకెట్లు దొరుకుతాయి. ఇక్కడ ఉండి పోయి అక్కడ మనం తీసుకోవచ్చు ఈజీగా, లేకపోతే ఇక్కడైనా ఇస్తారు. లోపల ఎట్లా తయారు చేస్తారు ఏం కథ అని చెప్పి లోపల చిన్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మాకు వీడియో తీయడానికి ఛాన్సెస్ అవైలబుల్గా అవుతాయి. గొర్రెలు కానీ మేకలు కానీ వాళ్ళని కోసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ మొక్కి దేవుని దగ్గర ఇక్కడ మొక్కి అక్కడికి మనం ముందుకు అక్కడికి పట్టుకుపోతే అతను కడిగేసి జోకి మనకు రైట్ అనేది చెప్తాడు, ఒక రేట్ ఫిక్స్ చేస్తాడు, చెప్పాలి. అప్పుడు మనం చెప్తే మనకు క్లారిటీ వస్తుంది. మనం ఇప్పుడు అక్కడికి పోదాం. అక్కడ కనిపించేటి అవన్నీ షాపులు, కొబ్బరికాయలు కానీ అవన్నీ కనిపిస్తాయి. ఇదంతా పార్కింగ్ అవైలబుల్. మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వచ్చినాం కదా, అప్పుడు వచ్చినప్పుడు డైరెక్ట్ ఇక్కడ వచ్చి పార్కింగ్ చేసుకోవచ్చు. ఇది ఎక్కడ అంటే మనం దేవుని మొక్కినాం కదా, మొక్కి గొర్రెని తీసుకుపోతా అంటే తొవ్వలా ఉంటుంది, అక్కడ కోసే షెడ్ కాడికి తీసుకుపోతా అంటే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అక్కడ దేవుని కాడ మొక్కను వచ్చి గొర్రెను మేకను మొక్కొని కట్టాం కదా, మనం ఇక్కడ వీళ్ళని అడుగుదాం గొర్రెకి ఎంత, కోడికి ఎంత, మేకకి ఎంత అని చెప్తాం. ఇక్కడ ఒక తారు పెద్ద మనిషి ఉన్నాడు, ఆ పెద్ద మనిషి మనం అడిగి తెలుసుకుందాం. చెప్పే కోడికి ఇట్లనే పోతే కోడికి 60, గొర్రెకు పిల్ల తీరు అంటే పిల్ల బట్టి మీకు అంటే మీకు డిమాండా లేకపోతే ఇష్టం పిల్లలు బట్టి చిన్న పిల్లలు తింటా, పెద్ద పిల్లలు తింటా అట్లా.
టెంపుల్ వ్యూ బయట నుండి మొత్తం సరౌండింగ్ మొత్తం చూపిస్తాను చూడండి. చుట్టూ తిరుగుతాం. ఇక్కడ మన దర్శనం గురించి మొత్తం అన్ని డీటెయిల్స్ అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మన ఊరు మునిగినాయి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తా. మనం పైకి పోయి అక్కడ చెప్తాం మొత్తం క్లారిటీగా. అందులో 3-4 ఊర్లు మునిగిపోయినాయట. దాని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. అందుకే ఇప్పుడు పైకి వెళ్తున్నా నేను. ఫైనల్గా వచ్చేసాం మనం. ఇంకో ఇట్లా కనిపిస్తుందా, ఇందులోనే ఇల్లు మునిగిపోయినవి. అంతకుముందు ఇగో ఈ తోవ కనిపిస్తుందా, ఇక్కడ అంతటికి రావాలంటే మెయిన్ తోవ ఇది అన్నట్టు. ఇక్కడ నుంచే మనం వచ్చేవాళ్ళం. కమాన్ ఇక్కడ ఉండే మెయిన్ కమాన్ ఇట్లుండే, ఇప్పుడు అటు సైడ్ అయింది. అది బ్యాక్ కెమెరా కమాన్, ఇది ఫ్రంట్ కమాన్. ఇప్పుడు ఈ కమాన్ మనం చూస్తున్నాం కదా, నీళ్ళలో మునిగిపోయింది. ఇందులో అంతగిరి విలేజ్ ప్లస్ సిరికొండ భూములు మునిగిపోయినాయి అంట. చూడండి, ఇట్లా చూస్తుంటే ఎంతో బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. అట్లాంటిది కన్న ఊరును కట్టుకున్న ఇల్లును వదిలిపెట్టి పోవాలంటే ఎవరికైనా ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది.